హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో రాఖీ మేకింగ్ అనేది తయారు చేసుకోబోతున్నాం. చాలా ఈజీగానే. చాలామంది అడుగుతున్నారు నేమ్తో రాఖీ ఏవైనా ఫస్ట్ లెటర్తో కానీ ఆ విధంగా ఏదైనా రాఖీ చేసి చూపించండి అని అడుగుతున్నారు. సో అందుకని ఈరోజు నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, వీడియో ఎండ్ వరకు చూసారంటే ఎలా చేశాను ఏంటి అనేది అయితే తెలుస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అలాగే ఒకటి రౌండ్ షేప్లో ఉండేది అట్ట ముక్క తీసుకున్నానండి. ఇది మనకి నోట్బుక్స్కి వాటికి వస్తుంది కదా, అది రౌండ్గా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి గ్లూ అప్లై చేసుకొని ఈ రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని పెట్టేసుకుంటున్నాం. మీ దగ్గర క్లాత్ అవైలబుల్లో లేకపోతే ఇప్పుడు మనకు క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి కదండి, ఏవైనా కూరగాయలు అలాంటివి తీసుకున్నప్పుడు ఇస్తున్నారు కదా, ఆ బ్యాగ్స్లో వచ్చే కలర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ రెడ్ అయితే బాగా హైలైట్గా కనిపిస్తుంది కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం గ్లూ అప్లై చేసేసుకొని తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనము. చూడండి, ఇది మనం పెట్టేసుకున్న తర్వాత మనకి కొంచెం టైం అనేది పడుతుంది గ్లూ అనేది ఆరిపోవడానికి. ఒక 4-5 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇక్కడ కొంచెం తడిగా అనిపిస్తుంది కదా, మనకి డ్రై అయిపోయిందంటే అది నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఈ రెడ్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లేదంటే మీరు లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. లోపలికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని అంతా ఫినిషింగ్ నీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇది డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను నేమ్ అనేది గ్లూతో వేస్తున్నాను. ఇక్కడ నేను ఫెవికాల్ గ్లూ ఉంటుంది కదండి, దాంతో నేమ్ అనేది ఫస్ట్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు మీ బ్రదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెటర్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఎస్ అయితే పెడుతున్నాను. మా బ్రదర్ ఫస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ అనేది పెట్టుకుని ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదండి, వీటిని తీసుకొని నేను సిల్వర్ కలర్లో వస్తాయండి ఇవి మనకు. కొంచెం వీటినన్నిటిని ఈ ఎస్ లెటర్కి మొత్తం ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం అంటించేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇది మనకి డ్రై అయిపోయిన తర్వాత మనకు నీట్గా కనిపిస్తుందండి. ఆ వైట్ కలర్ అయితే కనిపించదు, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మనకు. తర్వాత ఇక్కడ రౌండ్ కూడా మనం అలాగే వదిలేయకుండా దీన్ని కూడా కొంచెం గ్లూ పెట్టేసుకొని ఇలా హాఫ్ పర్ల్ ఉంటుంది కదండి, ఇవైనా తీసుకోండి. లేదంటే గోల్డ్ కలర్లో ఉన్నవైనా ఏవైనా మీ ఇష్టం అండి. వైట్ కలర్ అయితే మంచి హైలైట్గా కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాను నేను. ఇక్కడైతే ఇక్కడ గ్లూ పెట్టేసుకొని తర్వాత ఈ వైట్ కలర్లో ఉన్న స్టోన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో పర్ల్స్ అయితే అవి నేను అంటించేసుకుంటున్నానండి. ఇక్కడ మనం చేత్తోని ఈ విధంగా తీసుకొని నీట్గా అంతా రౌండ్గా పెట్టేసుకోవాలి. మీకు ఏదైనా క్లాత్ కానీ ఏదైనా ఎక్స్ట్రా అనిపించిందంటే ఇది అంతా డ్రై అయిపోయాక ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. అంతే, నాకైతే నీట్గా సెట్ అయిపోయిందండి. ఈ విధంగా అన్నిటినీ మనం పెట్టేసుకోవాలి. ఇది డ్రై అయిపోయాక చూపిస్తాను నేను. చూడండి, ఇది డ్రై అయిపోయింది. మీకు లైటింగ్కి రెడ్ కలర్ అనేది కొంచెం మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి రెడ్ కలర్ రియల్గా అయితే చూస్తే. అండ్ ఎల్లో కలర్ది నేను ఉలన్ తీసుకొని దీనికి 2 గోల్డ్ బాల్స్ పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి బ్యాక్ సైడ్ ప్లాస్టర్ అనేది వేసేసుకుంటున్నాను. మీ దగ్గర డబల్ టేప్ ఉంటే అదైనా పెట్టేసుకొని, లేదంటే నార్మల్ రెగ్యులర్గా ఉండే ప్లాస్టర్ అయినా వేసేసుకోండి. ఇక నేను బ్యాక్ సైడ్కి అయితే నేను ప్లాస్టర్ అనేది పెట్టేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా నేమ్తో ఉన్న రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళే సిచ్యువేషన్లో లేం కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా మీరు తయారు చేసి మీ బ్రదర్స్కి కట్టేయండి. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు మారం చేస్తుంటారు కదా రాఖీ కట్టాలని చెప్పి, మీరు బయటకు వెళ్ళే టైం లేనప్పుడు ఈ విధంగా చేసి మీరు కట్టించండి. అంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ రాఖీ ఎలా ఉంది అనేది అయితే నా కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.